ఇక నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కి చేయలేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 9న తనకు నోటీసులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. జ్వరంతో హాజరు కాలేకపోయానంటూ ఆయన వివరించారు. తనను సాక్షిగా పిలిచారు, కానీ దేనికో తనకైతే తెలియదని అన్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక రాజకీయంగా ఎదుర్కోలేకనే డ్రామాలకు తెరలేపుతున్నారు అంటూ చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 9న తనకు నోటీసులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఇక జ్వరంతో హాజరు కాలేకపోయాను అంటూ ఆయన వివరించారు. తనను సాక్షిగా పిలిచారు, కానీ దేనికో తనకైతే తెలియదు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే. రాజకీయంగా ఎదుర్కోలేకనే డ్రామాలకు తెరలేపుతున్నారు అంటూ చిరుమర్తి లింగయ్య విమర్శించారు. రెడ్డిక మాజీ ఎమ్మెల్యే జ్వరంతో హాజరు కాలేకపోయాను అంటూ కూడా చిరుమర్తి లింగయ్య అయితే చెప్తున్నారు. నన్ను సాక్షిగా పిలిచారో దేనికి పిలిచారో నాకైతే తెలియదు అనేసి అని చెప్పైతే మాట్లాడడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మమత, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం లింగయ్యకు మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు మాత్రం నోటీసులు 9వ తారీఖు జారీ చేయడం అయితే జరిగింది. ఇదే అంశంలో ఈ రోజు 14వ తారీఖు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్ లో ఉదయం 11 గంటలకైతే హాజరు కావాల్సి ఉండగా లింగయ్య ఇప్పటికే జ్వరంతో కావచ్చు లేదంటే ఇతర ఇబ్బందులతో మాత్రం ఫీవర్ తో రాలేకపోతున్నానంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అసలు దీంట్లో నన్ను సాక్షిగా పిలిపించి ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే ఎలాంటి సంబంధం లేకుండా రాజకీయ కక్షపూర్వకంగానే నా మీద ఈ నోటీసులు అయితే జారీ చేశారని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయలేదు, ప్రభుత్వం చేతగాని పని అంటూ ఇది కావాలని కక్షపూర్వకంగానే ఈ విధంగా నన్ను ఈ కేసులో ఇరికేయడానికే ఈ దీనికి పాల్పడుతున్నారని కూడా లింగయ్య చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా తెలిసిన విషయం. అయితే దీంట్లో లింగయ్యతో పాటు మరో 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే లింగయ్యని ప్రశ్నించిన తర్వాత లింగయ్య నిజంగానే దీంట్లో, ఎందుకంటే మునుగోడు గత ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో మాత్రం లింగయ్య హస్తం ఎంతవరకు ఉంది, ఫోన్ డేటా కావచ్చు లేదు అంటే ఇతర ఆధారాలతో, ఎందుకంటే తిరుపతి అన్న ఫోన్ ఆధారంగా డీటెయిల్స్ ద్వారా మాత్రం లింగయ్యకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై విచారణ తర్వాత మరింత వ్యక్తి బీఆర్ఎస్ నాయకులకు అయితే నోటీసులు ఇచ్చి మరోసారి వాళ్ళని కూడా ఎంక్వైరీకి అయితే పిలిపించినట్టు కూడా స్పష్టంగా కనిపించేటట్టు అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్. ఇంకా 4 నేతలు అనేసి అని చెప్పి నోటీసులు ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ 4 ఎవరు, ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా మరి? రైట్ మమత, ప్రస్తుతానికి నల్గొండ కావచ్చు లేదు అంటే నగరేకల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా 4 ఎమ్మెల్యేలకు ఇవ్వనట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే లింగయ్యకు మాత్రం నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 9వ తారీఖు 14వ తారీఖు అంటే ఈ రోజు అటెండ్ కావాల్సింది జ్వరం కారణంగా రాలేకపోతున్నారు. అయితే మిగతా వాళ్ళు, ఎందుకనంటే లింగయ్య ఎంక్వైరీ పూర్తి మాత్రం అంటే తదుపరి నోటీసు ఇప్పటి వరకు అయితే ఖరారు కాలేదు. తదుపరి నోటీసు అంటే వారం రోజుల తర్వాత లేదు అనంటే ఈ వారం 10 రోజుల్లో మరోసారి లింగయ్యకి అయితే నోటీసులు ఇచ్చి పిలిపించిన తర్వాత ఎంక్వైరీ తర్వాత మిగతా వారికి ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారో వాళ్ళ పేర్లు కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ లో దీంట్లో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని ఈ కేసులో విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మమత.
రైట్, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ నేను చేయలేదు అనేసి అని చెప్పి లింగయ్య చెప్పడం జరుగుతోంది. ఈ వ్యవహారంతో నాకు అసలు సంబంధమే లేదు, నాకైతే నోటీసులు వచ్చాయి, నాకు ఫీవర్ వల్ల నేను హాజరు కాలేకపోయాను అంటూ కూడా లింగయ్య చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా చేయాలి, చూడాలి అంటే రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ విధంగా నా మీద దాడులు చేస్తున్నారు అనేసి అని చెప్పి లింగయ్య అంటున్నారు. మరి దీనికి ఏమన్నా కౌంటర్ వచ్చే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ నుంచి? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మమత. ఇప్పటికే ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న కీలక అంశాలు కావచ్చు, లేదు అంటే ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న కీలక ప్రధాన నిందితుడు ఏదైతే ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో స్థిరపడి అక్కడ ఇండియాకి రాకుండా గ్రీన్ కార్డు కూడా పొందిన విషయం తెలిసిందే. ఎందుకనంటే ప్రభాకర్ రావుతో పాటు ఇతర ఛానల్ యాజమాని కూడా అక్కడే అమెరికాలో కూడా ఉన్నట్టుగా విషయం తెలిసిందే. అయితే వీళ్ళు గ్రీన్ కార్డ్ పొంది దీంట్లో ఎందుకంటే ప్రభాకర్ రావుని మాత్రం విచారిస్తే మాత్రం మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు, లేదు అనంటే మొన్న జరిగిన తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సమయం 2023 ఎన్నికల సమయంలో కూడా పోలీసు వాహనాలలో దాదాపుగా డబ్బు పంపిణీ మాత్రం భారీ ఎత్తున జరిగిన విషయాలు, మరెన్నో విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎందుకనంటే ఇతర అధికారుల దగ్గరికి కూడా, ఎందుకంటే లింగయ్య చెప్పినట్టు కూడా చూసుకున్నా కూడా ఉన్నత అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకంటే అక్కడ జరిగే మన నియోజకవర్గంలో జరిగే పనుల గురించి మాత్రం ఖచ్చితంగా నేను ఆ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే తిరుపతి అన్న ఫోన్ డేటా ఆధారంగా మాత్రం లింగయ్యకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు డబ్బుల పంపిణీ మునుగోడు జరిగిన నేపథ్యంలో మాత్రం లింగయ్యని విచారిస్తున్నారు. కానీ లింగయ్య చెప్పడం ఏంటి అని అంటే, నేను అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది తప్ప నేను దీంట్లో ఎలాంటి లావాదేవీలు కావచ్చు, లేదు అని అంటే డబ్బు పంపిణీ ఎలాంటి విధంగా చేయలేదు అని మాత్రం లింగయ్య చెప్తున్నారు. కానీ పోలీసులు విచారణ తర్వాత మాత్రం మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. సాక్ష్య ఆధారాలు బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్.